హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పూర్ణ ఫ్యామిలీ ఛానల్. ఈ వీడియో వచ్చేసరికి ఏంటంటే మా బాబు స్కూల్లోని ఫ్యామిలీ బ్లూమ్ ఫంక్షన్ అయితే జరిగిందనమాట. ఫ్యామిలీ బ్లూమ్ అంటే తల్లిదండ్రులకి పాదపూజ అయితే చేయడం అనమాట. ఆ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేశారు స్కూల్ వాళ్ళు. లోని సెల్ఫీ బూత్ అయితే ఒకటి అరేంజ్ చేశారు. డెకరేషన్ అయితే చాలా బాగుందండి. అక్కడ అందరూ సెల్ఫీ అయితే తీసుకున్నాము పిల్లలతోని. ఒక ఫ్యామిలీ చార్ట్ అయితే ప్రిపేర్ చేయించారనమాట. ఆ ఫ్యామిలీ చార్ట్ చూసారా ఎంత అందంగా ఉందో కార్డ్బోర్డ్ మీద. అంటే ఫ్యామిలీ ఫొటోస్ అవన్నీ కూడా స్టిక్ చేయించి ఒక ట్రీ లాగా అనమాట. ఫ్యామిలీ అంతా ఒక ట్రీ కొమ్మలు కొమ్మలుగా ఉండి అందు మీద ఒక బాండింగ్ ఎలా ఉంటుందో అలాగ బాండింగ్ ఉండాలని చెప్పేసి పిల్లల్లోకి అవేర్నెస్ తీసుకురావడం కోసం ఇలాంటి ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారండి స్కూల్ వాళ్ళు. చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించింది అంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. వీడియో ఫుల్గా చూస్తేనే మీకు అర్థమవుతుంది అక్కడ ఏం జరుగుతుందా అని. ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఇలాంటి ఒక అకేషన్ అప్పుడు బాగా ఎమోషన్ అవుతారు. ఎందుకంటే పిల్లలు పాదపూజ చేస్తారండి. మన ఇంట్లోని మామూలుగా మనం ఆశీర్వదించేటప్పుడు అక్షింతలు వేసి ఆశీర్వదిస్తూ ఉంటాము. ఇలాగ పాదపూజ అయితే మనం చేయించుకోము ఇంట్లోని. కానీ ఇలాగా కండక్ట్ చేసి పిల్లల చేత అయితే అవన్నీ తెలియజేస్తున్నారండి స్కూల్ వాళ్ళు. నాకైతే చాలా బాగా అనిపించింది. లాస్ట్ ఇయర్ కొంచెం ప్రాబ్లం ఉండడం వల్ల నేనైతే వెళ్ళలేకపోయాను. ఈ ఇయర్ అయితే తప్పకుండా అయితే వెళ్ళాలి అని చెప్పేసి ఎలాగైతే డిసైడ్ అయ్యి వెళ్ళాను అనమాట. అసలు ఫ్యామిలీ బ్లూమ్ అంటే ఏంటి అనేది నేను కొంచెం చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఈ స్కూల్ వాళ్ళకి కొంచెం ఫ్యామిలీ బ్లూమ్ అంటే ఒక మోటో అయితే ఉందన్నమాట. అక్కడ చూసారా, అక్కడ ఏం రాశారంటే ట్రస్ట్, రెస్పాన్సిబిలిటీ, హానెస్టీ, కేర్ అండ్ షేర్, బాండింగ్, అండర్స్టాండింగ్, లవ్, రెస్పెక్ట్. అంటే ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి ఫ్యామిలీ అన్నాక. అలాగే రెస్పాన్సిబిలిటీ, ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఒక రెస్పాన్సిబుల్గా అది సాల్వ్ చేసేలాగా అయితే ఉండాలన్నమాట. అలాగే నెక్స్ట్ హానెస్టీ అండి. ఏదైనా తప్పు చేస్తే హానెస్టీగా ఒప్పుకోవాలి, అది ఫ్యామిలీలోని జరగాలి. కేర్ అండ్ షేర్ అంటే ఏమైనా ప్రాబ్లం అయినా వెంటనే కేర్ తీసుకోవాలి, ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా షేర్ చేసుకోవాలి ఒకరినొకరు, దానికి ఫ్యామిలీ ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి బాండింగ్ అండి. బాండింగ్ అంటే మన అటాచ్మెంట్, మన ఎఫెక్షన్స్ ఎంత బాగుంటాయో ఫ్యామిలీ అంత బాగుంటుంది అనమాట. అండర్స్టాండింగ్, ఒకరినొకరు అర్థం చేసుకునే మనసు అయితే ఉండాలి ఫ్యామిలీలోని. అలాగే లవ్ అంటే ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఎఫెక్షన్ అయితే ఉండాలన్నమాట. రెస్పెక్ట్, మెయిన్ రెస్పెక్ట్ అండి. ఫ్యామిలీలోనవని బయట అవని ఒకరినొకరు రెస్పెక్ట్ చేసుకుంటే ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. నువ్వెంత మర్యాద ఇస్తావో తిరిగి అంతే మర్యాద నీకు దక్కుతుంది అనమాట. ఆ మోటివ్ కోసమే ఈ ఫ్యామిలీ బ్లూమ్ అనేది చేశారనమాట ఈ ప్రోగ్రాము. నాకైతే చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి భరతనాట్యం అయితే చాలా బాగా చేశారండి. నేను ఇది వేరేగా ఒక వీడియో అయితే నేను పోస్ట్ చేశాను మన ఛానల్లోని. ఫుల్ వీడియో అయితే మీరు అక్కడ చూసేయండి. మళ్ళీ కంటిన్యూగా ఫుల్ వీడియో అంటే మీకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా ఈ లాంగ్ వీడియోలో అని చెప్పేసి నేను ఓన్లీ కొంచెం షార్ట్ అయితే పెట్టానమాట. ఇలాంటి ప్రోగ్రామ్స్ పిల్లల్లో అవేర్నెస్ తీసుకురావడానికి అయితే బాగా ఉపయోగపడతాయండి. ఈ రోజుల్లో పిల్లలు అస్సలు రెస్పెక్ట్ ఇవ్వడం అనేది చాలా తగ్గిపోయింది. అసలు అమర్యాదగా మాట్లాడుతున్నారు. నువ్వెంత నేనెంత అన్నట్టుగా ఉంటుందన్నమాట. రెస్పెక్ట్ అయితే ఇవ్వటం లేదు ఈ రోజుల్లో పిల్లలు. వాళ్ళకి మంచి మర్యాద తెలియజేయాలి అంటే అప్పుడప్పుడు, ఇప్పుడు చదువు కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్స్ అయితే చేయిస్తూ ఉంటారనమాట స్కూల్ వాళ్ళు అయితే. ఆ విధంగా అయినా తెలుస్తూ ఉంటుంది. మనం ఇంట్లో ఎంత చెప్పినా పిల్లలకి ఆ విషయంలో అయితే తెలుస్తూ ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి ఫ్యామిలీ బ్లూమ్ గురించి అయితే ఒక ఇద్దరు అమ్మాయిలు అయితే చక్కగా మంచిగా స్పీచ్ అయితే ఇచ్చారు. వాళ్ళ మాటల్లోనే మీరు ఫ్యామిలీ బ్లూమ్ గురించి ఏంటో చక్కగా వినేయండి, మీకే అర్థమవుతుంది. Assistant Dean sir and CBAT sir and all the dear parents who are here present here and all the dear students who are present here. I myself is Poorna from 6CFIA. Today I am going to tell how important a family is for a child. A family is very important for a child as it supports his or her life from the young age. And people like mother and father are very important as mother is like a god for a child, and even though their health or they're not good, they care for their child but not for themselves that much. And mother's greatness cannot be described in words. It cannot be described by anyone. And not only mother, a father is also very great. A father works day and night. No matter what, he'll stand for his child for no matter what. And a father will leave his dreams for his child and his family. He will always try to see himself in his want, proving what he was not able to. And lot of siblings think that having a single child is best. But you don't know how hard it is to face the obstacles in the real life without a parent's support. At one point where your siblings leave you, you will feel the need of somebody who is just a little bit
older than you, but who really can understand your feelings at that situation. And parents might scold or beat you for some reason because of your grades or marks. It does not mean that they don't love you. They love you still more than you do. And they want you to be in a much more successful manner. That's why they beat and scold you to keep you in the right way. And also children who are having both parents as a working employees, for them the aunts and uncles are the second parents. Nobody can be replaced in the place of biological parents. Yet at that situation it is what it is. Thank you one and all. Have a nice day. My name is R. Cheshma Reddy of class 7C4A. Today I want to share you some words about our Smart Learning program Family Bloom. Firstly, school is a special place where we learn and grow. It's not just a building with classrooms. It is where we learn about the studies, things and everything. My school is a place where I learn about my world, and I'll be very creative and confident. My school teach me how to solve problems and be creative. First of all, we are deeply thankful to our school management for conducting programs like this. The program and it is memorable and unforgettable program is this Family Bloom, also Family Fest. Family is more cornerstone of support and providing unconditional love, and it is a strong with love, and it is also to have a family, and it is the better thing to be in a child for your mother and your father. It is been so rude and it has been a bad to rude towards the family. This Family Fest can make the children how to concentrate on your family, and it helps us to encouragement. Family offers encouragement, and it also helps us in studies. And let's work together to have a better future starting today. Thank you for the time. విన్నారు కదండి పిల్లలు ఎంత బాగా స్పీచ్ ఇచ్చారో. ఇక్కడ వచ్చేసరికి ఇంకా పేరెంట్స్కి అయితే ఇంకా పాద పూజ అయితే స్టార్ట్ చేశారనమాట. పిల్లల చేత అయితే తల్లిదండ్రుల కాళ్ళు అయితే కడిగిపిస్తారండి. కడిగిపించి ఆశీర్వాదం అయితే ఇప్పిస్తారనమాట. తల్లిదండ్రులకి బొట్టు కూడా పెట్టించి అన్నీ చేస్తారనమాట మర్యాద. అంటే పిల్లలకి తల్లిదండ్రుల్ని ఇలా గౌరవించాలి, తల్లిదండ్రుల్ని మర్యాదగా చూసుకోవాలి, జాగ్రత్తగా మాట్లాడాలి అనే ఒక మంచి చెడు అనేది ఎంత చెప్పినా వింటారండి అంతవరకే. కానీ గురువులు చెప్తే మాత్రం తప్పకుండా పాటిస్తారనమాట. ఎవరో పాటించలేని వాళ్ళు ఉంటారు, నేను వాళ్ళ గురించి అయితే మాట్లాడలేదు. చక్కగా చాలామంది పిల్లలకైతే ఇలాంటివన్నీ చూస్తే మాత్రం మంచిగా అయితే హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు ఇలాంటివన్నీ నేర్చుకో. అలాగే తల్లిదండ్రులకి అలాగే పిల్లలకి కొన్ని విషయాలు అయితే చెప్పాలనుకుంటున్నాను. గురించి చెప్పాలనుకున్నది ఏంటంటే, తల్లిదండ్రులు వాళ్ళకి ఒక ఆలోచన ఉంటుంది, పిల్లల్ని ఒక లెవెల్లో ఇలా చూడాలి అలా చూడాలి అని అనుకుంటూ ఉంటారు. ఓకే, మీరు అనుకున్నది ఓకే, అది వాళ్ళ మీద రుద్దకూడదు. ఎందుకంటే పిల్లల ఆలోచనలు వేరేగా ఉంటాయి, వాళ్ళ ఇంట్రెస్ట్లు వేరేగా ఉంటాయి. వాళ్ళ దానికి కూడా మనం రెస్పెక్ట్ ఇస్తే రేపొద్దున్న వాళ్ళు తిరిగి మనకి రెస్పెక్ట్ ఇస్తారు. నాకు నచ్చింది వాళ్ళు చెయ్యట్లేదు అని ఆ గిల్టీ ఫీలింగ్తో ఉన్నారు అని అంటే మన మాట ఎప్పటికీ వినరనమాట. అందువల్ల మనం పిల్లలకి కూడా కొంచెం వాళ్ళు చెప్పింది కూడా మనం వినాలి. వింటే పిల్లలు హ్యాపీగా మన మాట వింటారనమాట. నెక్స్ట్ ఇంకొక మాట అండి తల్లిదండ్రులకి, అది ఏంటంటే మన దగ్గర ఉంది కదా అని చెప్పేసి పిల్లల్ని ఒక రేంజ్లో పెంచుదామని అనుకుంటే పిల్లలకి అదే అలవాటు అయిపోయి రేపొద్దున్న కష్టపడడం అనేది మానేస్తారు. ఏం పర్వాలేదులే అన్ని పేరెంట్స్ చూసుకుంటారు అని చెప్పేసి అనుకుంటారు. లేదండి, కష్టం విలువ అయితే పిల్లలకి తెలియాలి. కొంతమంది తల్లిదండ్రులు అయితే వాళ్ళ దగ్గర లేకపోయినా కూడా పిల్లల్ని ఒక రేంజ్లో చూడాలని ఎన్నో ఇబ్బందులు పడేనా చేస్తూ ఉంటారు. అది చాలా రాంగ్ అండి. మనం ఉన్నంతలోనే పిల్లల్ని చూసుకుంటే వాళ్ళు అదే నేర్చుకుంటారు. ఎంతైనా తీస్తారులే, ఎంతైనా ఖర్చు పెడతారులే అని వాళ్ళకి ధీమా వచ్చిందంటే వాళ్ళు బద్ధకస్తుల్లాగా అయితే తయారవుతారనమాట. అదొక్కటి గమనించుకోండి పేరెంట్స్. పిల్లల విషయానికి వస్తే పిల్లలు కూడా చాలా నేర్చుకోవాల్సింది ఏంటంటే, తల్లిదండ్రులు ఎంతో సాక్రిఫైస్ చేసి అసలు వాళ్ళ గురించి కూడా వాళ్ళు మర్చిపోయి ఓన్లీ పిల్లల గురించే, పిల్లల ఫ్యూచర్ గురించి ఎన్నో ఆలోచించుకొని వాళ్ళ కోసం ఎంతో మంచి బాటలు అయితే వేస్తూ ఉంటారు. వాళ్ళ ఆలోచనలు పిల్లల మీద
పెడుతూ ఉంటారు వాళ్ళ సక్సెస్ కోసమని. మొత్తం సమస్తం వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటారు తెల్లవారు లేచిన నుంచి. అలాంటి పిల్లలు తల్లిదండ్రులకి ఏమి తిరిగి ఇవ్వాలనేది పిల్లలే ఆలోచించుకోవాలి. పిల్లలందరికీ నేను చెప్తుంది ఏంటంటే, రెస్పెక్ట్ అంటే ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులకి పనులు చేయవలసిన అవసరం లేదు. మినిమం మీ పనులు మీరు చేసుకుంటే వాళ్ళకి అదే సంతోషం. వచ్చేసరికి నేను ఫస్ట్ టైం అయితే స్పీచ్ ఇచ్చాను, అది ఏంటో ఒకసారి వినేయండి. ఈ ప్రోగ్రాము చాలా పిల్లల్లోని అవేర్నెస్ తీసుకురావడానికి ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా బాగుంటాయి. పిల్లలు నేర్చుకోవాల్సింది. థ్యాంక్ యూ అండి. విన్నారు కదండి, నేనైతే స్పీచ్ ఫస్ట్ టైం నేను వాయిస్ ఓవర్ అయితే యూట్యూబ్లో ఇస్తాను, కానీ నేను బయట స్పీచ్ మైక్లో చెప్పడం అంటే ఇదే ఫస్ట్ టైం అనమాట. అక్కడ వీడియో అనేది ఫుల్గా తీయలేదు, చిన్న క్లిప్పింగ్ తీశారు, దాన్నే యాడ్ చేశాను. అయితే ఇంకా పిల్లల గురించి ఇంకొక 2-3 పాయింట్లు అయితే చెప్పేస్తాను. ఈ రోజుల్లో పిల్లలకి చదువే చాలా బర్డెన్ అయిపోయింది, అది చదవడమే చాలా టైం పడుతుంది. అందువల్ల వాళ్ళకి ఇంకే వర్క్ చెప్పాలన్నా కష్టమే. కాబట్టి మినిమం వాళ్ళ పని అంటే వాళ్ళ బ్యాగ్స్ అవన్నీ వచ్చిన వెంటనే ఒక నీట్గా ఒక దగ్గర అరేంజ్ చేసుకొని పెట్టుకోవడం, వాళ్ళ పని వాళ్ళు నీట్గా ఉంచితే ఇంకా తల్లిదండ్రులకి ఇంకే హెల్ప్ అవసరం లేదు. పిల్లలందరికీ ఇంకొక మాట, తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంతో ప్రెజర్ పెడుతున్నారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అది ప్రెజర్ అని ఎప్పుడూ అనుకోవద్దండి. అది మీ ఫ్యూచరు. మీ ఫ్యూచర్ కోసం వాళ్ళు ఇప్పుడు పెట్టే ప్రెజరు మీ ఫ్యూచరు ఎంతో అందంగా ఉంటుందన్నమాట. అది ఒక్కటి అర్థం చేసుకోండి. ఫైనల్గా మా బాబుతో అయితే సెల్ఫీ తీసేసుకున్నాను. మీకు నచ్చిందని అనుకుంటున్నాను.